మార్గాన్ని ఈ చట్టంలో పెట్టాము. అంతేకాదు ఎంఆర్ఓ గారు ఉద్దేశపూర్వకంగా కానీ ఏ కారణం చేతైనా తప్పుగా జరిగిందని ఆ రైతన్న భావిస్తే కోర్టుకు వెళ్ళని అవసరం లేదు. నెక్స్ట్ స్టెప్ ఆర్డీఓ కానీ అడిషనల్ కలెక్టర్ గారి దగ్గర కానీ మీ సమస్యను చెప్పుకునే అవకాశాన్ని ఈ చట్టంలో పొందుపరచబడింది. ప్రతి మనిషికి ఆధార్ ఎలా ఉంటుందో మీ ఆధార్ నెంబర్ కొడితే మీ పూర్తి వివరాలు ఎలా వస్తాయో ప్రతి రైతన్నకు ఒక భూదారు ఖాతారు నెంబర్ని ఈ ప్రభుత్వం ఇచ్చే సౌకర్యాన్ని కల్పించింది ఈ చట్టం ద్వారా. అంతేకాదు ఎవరైనా రిజిస్ట్రేషన్లు చేసుకునేటప్పుడు రాబోయే రోజుల్లో గతంలో లాగా సరిహద్దులు పెట్టి రిజిస్ట్రేషనే కాకుండా సర్వే చేసి సర్వే మ్యాప్ను కూడా మీ రిజిస్ట్రేషన్ లో మీ పాస్బుక్ లో ఇచ్చే అవకాశాన్ని ఈ చట్టంలో పేర్కొనబడింది. ఇలా అనేక సమస్యలు పరిష్కరించే విధంగా పేదవాడికి ఉపయోగపడే విధంగా ప్రజలు కోరుకునే చట్టంగా ఈ చట్టం ప్రజలకి ఒక చుట్టములాగా అద్భుతంగా మీకోసం తయారు చేయబడింది. కాబట్టి ఏ రైతన్న కూడా ఏ ఆఫీస్ చుట్టూ మీరు తిరగనక్కర్లేదు. ఆనాడు అప్లికేషన్ కి 1000 రూపాయలు తీసుకునేవాళ్ళు ఈనాడు ₹1 కూడా మీరు ₹1 కూడా ఇవ్వనవసరం లేదు. మీ గ్రామాలకే ఎంఆర్ఓ స్థాయి అధికారుల టీము మీ గ్రామాలకే వస్తారు. జూన్ 2వ తారీఖు నుంచి ఈ భీమవరం మండలంలో ఏదైతే ఇప్పుడు అధికారులు వచ్చి మీ దగ్గర అధికారులే అప్లికేషన్ ఇచ్చి దాని మీద మీరు టిక్ పెట్టారో జూన్ 2వ తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రెవెన్యూ గ్రామాలకి ఎంఆర్ఓ స్థాయి అధికారులే వస్తారు. మీ సమస్యలు ₹1 కూడా ఖర్చు లేకుండా మీ గ్రామంలోనే ఆ సమస్యలని ఈ భూభారతి చట్టం ద్వారా పరిష్కరించబడతాయి. అంతేకాదు ఆనాటి ధరలు ఇందాక ఒక రైతన్న చెప్పినట్లు పానీలు మార్చి చట్టాన్ని వారి చుట్టంలాగా ఉపయోగించుకొని పేదవాడి భూములు ఏవైతే అన్యాక్రాంతానికి గురయ్యాయో ఆ గురైన అన్ని భూములని ప్రభుత్వ పక్షాన వెనక్కి తీసుకుంటాం. అది పేదవాడికి పంచుతాము. అంతేకాదు ఈ చట్టంలో ఒక ప్రత్యేకమైన అంశాన్ని కూడా చేర్చాం. ఏ అధికారైనా ఉద్దేశపూర్వకంగా కానీ కావాలని కానీ ఏ రైతన్ననైనా ఇబ్బంది పెడితే అది నిజమని తేలితే ఆ అధికారి మీద చర్యలు తీసుకునే అవకాశాన్ని కూడా ఈ చట్టంలో పెట్టాము. అంటే నలుగురు కోసం 4 గోడల మధ్య వారి స్వార్థం కోసం ఆనాటి ప్రభుత్వం తయారు చేసిన ధరణి లాగా కాకుండా లక్షలాది మంది ప్రజలు భూములున్న ఆసాములకి పూర్తి భద్రత కల్పించే విధంగా అద్భుతంగా ఈ చట్టాన్ని తయారు చేసుకోవడం జరిగింది. కానీ అమలు చేసే బాధ్యత అధికారుల మీద పెట్టాము. అధికారులకు అన్ని సభల్లో చెప్పినట్టు ఇక్కడ కూడా చాలా స్పష్టంగా చెప్తున్నాను. ఇది పేదోడి ప్రభుత్వం. పేదోడికి అండగా ఉండాలన్న తాపత్రయం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం ఈనాడు పనిచేస్తుంది. ఏ చట్టం అయితే ఈ భూభారతి రాబోయే రోజుల్లో దేశానికి ఆదర్శంగా ఉంటుందో ఈ చట్టాన్ని అమలు చేసే ఉద్యోగస్తులు రెవెన్యూ అధికారులు మీరు కూడా ఒకప్పుడు రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళే.